హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2024లో సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ అయితే ఆర్సీబీతో ఆడబోతుంది. ఆర్సీబీతో ఆల్రెడీ ఒక వరల్డ్ రికార్డ్ స్కోర్ కొట్టారు. 287 వాళ్ళ గ్రౌండ్లోనే కొట్టారు. ఈ స్కోర్ మాత్రం ఏ మాత్రం బ్యాటింగ్ వికెట్ దొరికినా కూడా చెలరేగిపోతున్న సన్ రైజ్ హైదరాబాద్ నెక్స్ట్ మ్యాచ్ అయితే తన సొంత మైదానంలో ఆడబోతుంది. సో అది మీకు తెలుసు ఎంత సూపర్ బ్యాటింగ్ వికెట్ అనేది. ఈసారి మాత్రం చాలా భారీగా రన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ యొక్క విజృంభణ కోసం వెయిట్ చేసేవారంతా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్హెచ్ అప్డేట్ కోసం. అండ్ ఈ మ్యాచ్లో ఎవరి హిట్టింగ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు, లేకుంటే ఎస్ఆర్హెచ్లో ఏ చేంజ్ చేయాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. సో మీరు చూస్తే ఆర్సీబీ వర్సెస్ సన్ రైజ్ హైదరాబాద్, ఇప్పటికే ఎస్ఆర్హెచ్ 7 మ్యాచ్ల్లో 5 గెలిచి చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. అండ్ బ్యాటింగ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చాలా ఫామ్లోకి వచ్చారు. కాస్త స్పిన్ బౌలింగ్లో డిఫికల్టీ ఉంది. ఆ ఒక్కటి చేంజ్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ని కప్పు కొట్టకుండా ఆపే శక్తి లేదు అన్న రేంజ్లో అయితే చెల్లెవుతున్నారు ప్రజెంట్గా. అండ్ సన్ రైజ్ హైదరాబాద్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. నెక్స్ట్ మ్యాచ్లో కూడా ఒక అనూహ్యమైన చేంజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఆర్సీబీ టీంలో చాలా ఇబ్బందుల పాలై ఉన్నారు వీళ్ళు. బ్యాటింగ్ పర్లే కాస్త అనుకున్నా కూడా బౌలింగ్లో మాత్రం వీళ్ళకు ఎవ్వరు కూడా సరైన బౌలర్స్ లేరు. ఒక మంచి స్పిన్నర్ లేడు, ఫాస్ట్ బౌలర్స్ ఫామ్లో లేరు. అండ్ ఎస్ఆర్హెచ్తో వీళ్ళకున్న పెద్ద కష్టం ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ అయినా బ్యాట్స్మెన్ అయినా ఫాస్ట్ బౌలింగ్ను ఇరగదీస్తున్నారు. మీరు చూసిన ఢిల్లీ క్యాపిటల్స్ మీద కుల్దీప్ యాదవ్ అండ్ అక్షర్ పటేల్ మాత్రమే కాస్త కంట్రోల్ చేశారు, లేకుంటే 300 స్కోర్ కొట్టేవాళ్ళు. సో ఎస్ఆర్హెచ్ని కంట్రోల్ చేయాలంటే కాస్త స్లో బాల్స్ అండ్ స్పిన్ వేసేవాళ్ళు చాలా అవసరం. స్పిన్నర్స్ ఉంటేనే ఎస్ఆర్హెచ్కి కాస్త కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే ట్రావిస్ హెడ్ స్పిన్నర్స్ని తప్ప ఫాస్ట్ బౌలర్స్ని అస్సలు కేర్ చేయకుండా ఆడుతున్నాడు. స్పిన్నర్స్ని కూడా హిట్టింగ్ చేస్తున్నాడు. కాకపోతే స్పిన్ ఉంటే, ఒక క్వాలిటీ స్పిన్నర్ ఉంటే ఆ టీంకు కాస్త అడ్వాంటేజ్. మీరు చూస్తే ఆర్సీబీకి స్పిన్ యుజ్వేంద్ర చహల్ లాంటి స్పిన్నర్ని వదిలేశారు. ఇప్పుడైతే కరెక్ట్ స్పిన్నర్ లేడు ఆర్సీబీ టీంలో, ఓన్లీ ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళు కూడా సరైన ఫామ్లో లేరు, ధారాళంగా రన్స్ ఇస్తున్నారు. బెంగళూరు గ్రౌండ్లోనే అన్ని రన్స్ ఇచ్చారంటే అసలు ఎస్ఆర్హెచ్ గ్రౌండ్లో అండ్ ఉప్పల్ మైదానంలో ఏ రేంజ్లో ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అండ్ ఆర్సీబీ టీంలో చూస్తే విరాట్ కోహ్లీ అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ యథావిధిగా ఓపెనర్ వస్తున్నారు, అదే రన్స్ కొడుతున్నారు అండ్ అవుట్ అవుతున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్ కూడా కొన్ని రన్స్ ఇచ్చినా కూడా చాలా స్ట్రిక్ట్గా బౌలింగ్ వేస్తున్నారు ఫాస్ట్ బౌలర్స్. ఎస్ఆర్హెచ్ కూడా స్పిన్ డిపార్ట్మెంట్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. ఆల్మోస్ట్ ప్రతి బాల్ 4-6 కొట్టారు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ళు. ఎస్ఆర్హెచ్ టీంలో ఇదొక భారీ మిస్టేక్ ఉందని చెప్పొచ్చు, వీక్నెస్ అనొచ్చు దీన్ని. సో ఎస్ఆర్హెచ్ టీంలో ఒక మంచి క్వాలిటీ స్పిన్నర్ కోసం వాళ్ళైతే అన్వేషిస్తున్నారు. అండ్ ఆర్సీబీ టీం ఓపెనర్స్ పర్లేదు, బాగానే ఆడుతున్నారు. అండ్ విల్ జాక్స్ వీళ్ళ యొక్క T20 ఎక్స్పర్ట్ ప్లేయర్ అండ్ ఇతను ఎప్పుడు ఫైర్ అవుతాడని చూస్తున్నారు. ఇలాంటి ప్లేయర్స్ T20లో చాలా ఎక్సలెంట్గా ఆడుతుంటారు. అండ్ నెక్స్ట్ రజత్ పటిదార్ బాగానే ఆడుతున్నాడు. అండ్ ఆ తర్వాత సౌరవ్ అండ్ మొదలైన ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఇంతవరకు వీళ్ళైతే ప్రూవ్ చేయలేదు. నెంబర్ 6లో వచ్చే దినేష్ కార్తిక్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. చాలా మామూలు హిట్టింగ్ కాదు, ఎక్సలెంట్ హిట్టింగ్ అయితే చేస్తున్నాడు. ఒక ట్రావిస్ హెడ్ అండ్ ఒక అభిషేక్ శర్మకు సమానంగా హిట్టింగ్ చేస్తున్నాడు ఈ ఏజ్లో కూడా. సో ఇతడు వీళ్ళకు బలం. అండ్ నెంబర్ 7 మహిపాల్, నెంబర్ 8 వీళ్ళంతా కూడా బ్యాట్స్మెన్ ఉంటారు, కానీ వీళ్ళు పెద్ద ఇంతవరకు అయితే ఎఫెక్ట్ చూపించలేదు. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మహమ్మద్ సిరాజ్ వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మ్యాచ్లో ఈ ఎస్ఆర్హెచ్ మీద మహమ్మద్ సిరాజ్ అయితే ఆడలేదు. అండ్ రేస్ టోప్లే, లోకి ఫెర్గుసన్, యష్ దయాల్, సో ఈ అంతా ఫాస్ట్ బౌలర్సే ఉన్నారు. కరణ్ శర్మ అని ఒక స్పిన్నర్ ఉన్నాడు వీళ్ళకి. బహుశా అతన్ని దించవచ్చు, కానీ అంత ఎఫెక్టివ్ స్పిన్నర్ అయితే కరణ్ శర్మ ఏం కాదు. సో వీళ్ళ బౌలింగ్ కనుక మీరు చూసినట్లయితే యష్ దయాల్ కాస్త డేంజరస్గా కనిపిస్తున్నాడు కొన్ని బాల్స్లో. అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే ఆల్రెడీ ఆడట్లేదు. అండ్ ఆకాష్ దీప్ అండ్ రకరకాల బౌలర్స్ అయితే ఉన్నారు వీళ్ళకు, టామ్ కరణ్. సో వీళ్ళెవరు కూడా పెద్ద ఇంప్రెసివ్ లేరు. కెమెరన్ గ్రీన్ టీంలోకి రావచ్చు బహుశా, కానీ అతడు బౌలింగ్లో అంత ఇంప్రెసివ్ ఏం వేయట్లేదు. సో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఏ బౌలింగ్ అయితే హిట్ చేస్తారో అలాంటి బౌలింగే వీళ్ళ దగ్గర ఉంది. అది మనకు హైదరాబాద్ గ్రౌండ్లో ఆ బౌలింగ్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి తిరుగులేని బ్యాట్స్మెన్ మీద మీరు చూడండి ప్రతి బాల్ హైలైట్లా ఉండే అవకాశం అయితే ఉంది, కాస్త లక్ కలిసి వచ్చినట్లయితే. సో మొత్తానికి బ్యాటింగ్ యావరేజ్ ఉంది, పర్లే అన్నట్టు ఉంది ఆర్సీబీ. అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఫెయిల్ అవుతున్నారు. హైదరాబాద్ గ్రౌండ్ అసలే చాలా బ్యాటింగ్కు చాలా సహకరించే పిచ్ కాబట్టి దీని మీద ఈ బౌలర్స్కి చాలా కష్టాలు తప్పవు. 287 అంటే ఇప్పుడు మనకు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి 200 దాటడం చాలా ఈజీ, 250 వరకు వెళ్ళడం కొంచెం కష్టమైనా వెళ్ళొచ్చు అనేలా తయారైంది పరిస్థితి. అయితే ట్రావిస్ హెడ్ ఒకటే లక్ష్యంగా బాదుతున్నాడు. అండ్ నెక్స్ట్ మనం ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఓపెనింగ్ జోడీని ఈ టోర్నమెంట్ అంతా ఇలానే ఉంచుతారు. దీన్ని డిస్టర్బ్ చేసే ప్రసక్తే లేదు ఎస్ఆర్హెచ్ వాళ్ళు.
అండ్ నెంబర్ 3లో వచ్చే ఎడెన్ మార్కరమ్ మాత్రం కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు ఎస్ఆర్హెచ్ని. అండ్ పెద్ద ఫామ్లో కనిపించట్లేదు. మొన్న టీం అంతా సెట్ అయిన తర్వాత మంచి ప్లాట్ఫామ్ ఉన్న తర్వాత వచ్చి కూడా అవుట్ అయ్యాడు. సో అప్పటికే భారీగా రన్స్ వచ్చాయి. కాస్త చూసుకొని ఆడినా పర్లే అన్న స్టేజ్లో ఉన్న దశలో కూడా ఎడెన్ మార్కరమ్ మాత్రం అవుట్ అవ్వడం అండ్ ఈ మధ్య కాస్త సరిగా ఆడకపోవడం. ఇదే టైంలో కూడా ఎస్ఆర్హెచ్లో ఒక అద్భుతమైన హిట్టర్ ఉన్నాడు గ్లెన్ ఫిలిప్. చాలామంది ఫ్యాన్స్ అయితే ఇతని కోసం అడుగుతున్నారు. ఎడెన్ మార్కరమ్ ఇప్పటికి కూడా కాస్త కేపబిలిటీ ఉన్న బ్యాట్స్మెనే, ఏ టైంలో అయినా కూడా విరుచుకుపడగలడు. కాకపోతే గ్లెన్ ఫిలిప్కి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా, కొన్ని సీజన్ నుంచి ఆడుతున్నాడు అండ్ అంతర్జాతీయ క్రికెట్లో కూడా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచెస్ గెలిపిస్తాడు. ఒక బౌలింగ్ కూడా వేయగలడు, సూపర్ ఆఫ్ స్పిన్ వేయగలడు అండ్ ఒక ఎక్సలెంట్ ఫీల్డర్. సో ఇలాంటి ప్లేయర్ ఉంటే బాగుంటుందని చాలామంది ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో మనకు ఆల్రెడీ ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ వెటోరీ వాళ్ళు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో మీకు తెలుసు. ట్రావిస్ హెడ్, డానియల్ వెటోరీ, ప్యాట్ కమిన్స్ వచ్చాక ఎస్ఆర్హెచ్ టీం మారిపోయింది. సో ఇలాంటి ప్లేయర్స్ ఎవరైనా ఉంటే, ఎవరైనా అవసరం లేదనుకుంటే వెంటనే పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఎడెన్ మార్కరమ్ ప్లేస్లో ఏ టైంలో అయినా గ్లెన్ ఫిలిప్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో అయితే గ్లెన్ ఫిలిప్ను అప్పుడే తీసుకురారు అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఎడెన్ మార్కరమ్కు ఈ మ్యాచ్ చాలా కీలకం కాబోతుంది. ఖచ్చితంగా ఆడాల్సిన టైం, ప్రెషర్ పెరిగిపోతుంది. ఫ్యాన్స్ గ్లెన్ ఫిలిప్ కోసం డిమాండ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎన్రిచ్ క్లాసెన్. సో ఎన్రిచ్ క్లాసెన్ గురించి పర్టికులర్గా చెప్పేదేం లేదు. అండ్ ఇతడైతే బాగానే ఆడుతున్నాడు. ప్రజెంట్గా 6లు కొడుతున్నాడు, 4ల కంటే ఎక్కువ 6s కొడుతున్నాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి మొన్న ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమైన ఇన్నింగ్స్. సో అంత బిగ్ హిట్టింగ్ తర్వాత, వికెట్లు పడిన తర్వాత ఇతడు అండ్ షాబాజ్ అహ్మద్ 6th ప్లేస్లో వచ్చాడు. ఇద్దరు కలిసి స్కోర్ని అయితే కంఫర్టబుల్గా 250 వరకు తీసుకెళ్లారు. అండ్ అబ్దుల్ సమద్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఒక రేంజ్ హిట్టింగ్ అయితే అబ్దుల్ సమద్ చేస్తున్నాడు. ఇతన్ని చేంజ్ చేసే సమస్య అయితే ఇప్పట్లో లేదు. 8 ప్యాట్ కమిన్స్. సో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇంతలా మారడానికి కారణమైన ప్యాట్ కమిన్స్ ఈ 8లో వస్తాడు. అండ్ మొన్న కూడా రన్అట్ రూపంలో తన వికెట్ని త్యాగం చేశాడు షాబాజ్ అహ్మద్ 50 కోసం. అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో చాలా యూస్ఫుల్గా ఎస్ఆర్హెచ్ని అయితే నడిపిస్తున్నాడు. అండ్ బౌలింగ్ చేంజెస్లో మీకు తెలుసది. నెంబర్ 9 భువనేశ్వర్ కుమార్ పర్లేదు అనిపిస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఒక చిన్న కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఎక్కువ రన్స్ అయితే ఇవ్వలేదు. అంత క్లిష్టమైన టైంలో చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అండ్ నెంబర్ 10 నటరాజన్. అద్భుతమైనటువంటి ప్లేయర్ నటరాజన్. అండ్ నటరాజన్ వల్లనే మొన్న కంఫర్టబుల్గా గెలిచింది. ఒక దశలో అంత కొట్టి కూడా ఓడిపోతారు అనుకున్న మ్యాచ్ని నటరాజన్ చాలా కూల్గా ఈ యార్కర్స్ వేస్తూ పేస్ వేరియేషన్స్, ఒక పర్ఫెక్ట్ బౌలర్గా ఉన్నాడు నటరాజన్. అండ్ ఏ క్లిష్టమైన టైంలో అయినా నటరాజన్కి బౌలింగ్ ఇస్తే రన్ రేట్ని అక్కడ తగ్గిస్తాడు, తక్కువ రన్స్ ఇస్తాడు, రన్ రేట్ని పెంచుతాడు, రిక్వైర్డ్ రన్ రేట్ని అనేలా ఈ బౌలర్ అయితే తయారయ్యాడు. అండ్ ఆ తర్వాత మయాంక్ మార్కండే చాలా ట్రై చేస్తున్నారు ఒక క్వాలిటీ స్పిన్నర్గా ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పి. సో ఇతడు అంచనాలను అయితే ఇప్పటికీ అందుకుంటున్నాడు. 1-2 వికెట్ తీస్తున్నాడు. అండ్ అది బ్యాటింగ్ వికెట్ కాబట్టి రన్స్ ఎక్కువగా ఇచ్చాడు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వాషింగ్టన్ సుందర్ని దించారు మొన్న. చాలా డిజాస్టర్ అయితే, నాకైతే అది డిజాస్టరే. పృథ్వీ షాని అవుట్ చేశాడు. అయినప్పటికీ పృథ్వీ షా ఎవరితో కూడా ఫామ్లో లేడు. ఆ తర్వాత వచ్చిన ఫ్రేజర్ మెగ్గర్కి మాత్రం ఒక రేంజ్లో విరుచుకుపడ్డాడు. ఫ్రేజర్ మెగ్గర్కు ఈ ఎస్ఆర్హెచ్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో 30 కొట్టాడు. అండ్ ఆ తర్వాత దాదాపు బాల్కు ఒక 4 చొప్పున ఇచ్చేశాడు వాషింగ్టన్ సుందర్. సో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో అన్మోల్ ప్రీత్ సింగ్ కానీ ఆరు జాతవేద్ కానీ వేరే ఎవరైనా వచ్చినట్లయితే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. నాకు ఫస్ట్ నుంచి వాషింగ్టన్ సుందర్ ఎస్ఆర్హెచ్లో ఆడినప్పుడల్లా చాలా అంత కంఫర్టబుల్గా అయితే నాకు అనిపించదు. సో అదే చేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. సో ఒక్కసారి ఆడితే చూద్దాం, ఆనందపడదామని వెయిట్ చేసినా కూడా ఎప్పుడు ఆడట్లేదు. సో మొత్తానికి ఒక ఇంపాక్ట్ ప్లేయర్గా అన్మోల్ ప్రీత్ సింగ్ ఆర్ గ్లెన్ ఫిలిప్ అంటే మనకు ఫారిన్ ప్లేయర్స్ 4 ఉంటే ఇంపాక్ట్గా తీసుకోలేం. సో మొత్తానికి ఎడెన్ మార్కరమ్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకొక మ్యాచ్ 2 మ్యాచ్లు ఫెయిల్ అయినట్లయితే మార్కరమ్. అండ్ వాషింగ్టన్ సుందర్ ఇంపాక్ట్ కాకుండా అన్మోల్ ప్రీత్ సింగ్ ఆర్ జాతవేద్ లాంటి ఒక స్పిన్నర్ని తీసుకుంటే బెస్ట్ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ కూడా గెలిచేసినట్లయితే ఓన్ గ్రౌండ్లో ప్లే ఆఫ్కు చాలా దగ్గరగా